పంపించింది మా వాడు $15 పెట్టి 4 కదా. ఈ మ్యాగ్నెట్లు కావు, ఊరికే కాయిన్స్, రెడ్ రాక్స్ థియేటర్ దీనికి సంబంధించిన ఇది కూడా అసలైంది ఇక్కడ ఉంది. అది బేసికలీ ఇట్స్ సువెనియర్. చూడండి, రెడ్ రాక్స్ పార్క్ అండ్ యాంఫీ థియేటర్, అఫీషియల్ వెహికల్ ఆఫ్ రెడ్ రాక్స్ యాంఫీ థియేటర్ అంట. సో ఇట్లా ఇదంతా రాళ్ళే, ఇక మొత్తం రాయిలోనే ఇది బిల్డ్ చేసిరు. కింద అంతా పార్కింగ్ లాట్ అగోండి, అన్నీ బంద్ ఉన్నాయి ఆ కాన్సర్ట్ కోసం. ఈవెన్ ఆ కాఫీ షాపు ఏమీ లేవు లోపల. మేము వెళ్ళినాం ఇప్పుడైతే. క్లోజ్డ్ ఏరియా నోట్ రెస్పాన్సింగ్, నో ఆఫ్టర్ ఎల్ యూజ్, నో క్లైంబింగ్ అంట. సో మేమైతే లక్కీ అని చెప్పాలి, మాకైతే అట్లీస్ట్ చూడడానికి ఛాన్స్ దొరికింది. ఎందుకంటే ఇది డెన్వర్ నుంచి ఒక గంటన్నర. అదేదో యాపిల్ ట్రీ లాగా ఉంది నాన్న. సో ఇప్పుడైతే 3:35 అవుతుంది టైము. సో క్లోజ్ చేసేసిండు. ఇప్పుడైతే ఎవరిని చూడను కూడా, అక్కడ ఉండను కూడా ఉండదు. ఇందాక ఆ మ్యూజియం కూడా మీకు చూపించింది, అది కూడా క్లోజ్ అయిపోయింది. ఇట్ ఈజ్ అన్ యాపిల్ ట్రీ, కానీ ఎవరు పోతారో ఎవరు తెచ్చుకుంటారో తెలియదు ఆ యాపిల్స్. ఓకే, లెట్స్ గో. సో ఇక్కడ నుంచి ఇట్లా కిందికి పార్కింగ్ లాట్కి అంతే, ఇంకా ఏం లేదు ఇక్కడ. సో వ్యూస్ అయితే ఇక్కడి నుంచి కూడా అదిరిపోయినాయి అసలు. ఇగో చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. పార్కింగ్ లాట్ పక్కన ఇట్లా మనకు కాలిఫోర్నియాలో కనిపించేవి ఇట్లా. గుర్తుందా మిషన్ పీక్లో విజయ్? మిషన్ పీక్ ఇట్లానే ఉండదు మ్యూజియం. సో ఆ మ్యూజియం చూసి వచ్చినాం మేము అట్లీస్ట్. ఇప్పుడు ఆ మ్యూజియం కూడా లేదు, బంద్ చేసేసిండు. షిప్రాక్ గ్రిల్ అయితే బంద్ ఉంది. యాంఫీ థియేటర్ కూడా బంద్ అంటే ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్కి $300 అంట గైస్ టికెట్. సో ఎనీ ఈవెంట్ ఉంటే బంద్ చేస్తారంట. లేదు అంటే పబ్లిక్ ఓపెన్, అది వెళ్ళి చూసి ఆ ఊరికి ఆడ కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ అట్లా చూసి ఫోటోలు దిగి రావచ్చు. సో ఇందాక నేను కూడా వెళ్తే అడిగితే పోనిచ్చిండు, అట్లనే మీకోసం వీడియో తీసిన నేను. అదైతే దా బాబా, టూ హాట్ ఉంది, టూ హాట్, 35 degrees చెప్పిన కదా. సో మేము ఇందాక పొద్దున వెళ్ళింది మాత్రం మంచి విండీగా చల్లగా ఉండే అక్కడ. దట్ ఎవర్ గ్రీన్ మీకు ఇందాక షార్ట్లో చెప్పిన కదా అది. సో డెన్వర్ Day 1 అయితే పెద్దగా చూసింది ఏం లేదు, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ యాంఫీ థియేటర్. ఐఎమ్ హ్యాపీ ఇదైతే చూసేసినాము. చూస్తే వ్యూస్ చాలా బాగున్నాయి. మొత్తం ఈ రెడ్ రాక్స్. పార్కింగ్ ఫీజు ఏం లేదు ఇక్కడ, పార్కింగ్ టికెట్స్ ఏం లేవు దీనికి. 4:15 హోటల్కి అయితే వచ్చేసినాం, కోర్ట్యార్డ్ మ్యారియట్. ఇదైతే $130 పడ్డది, బట్ మేము పాయింట్స్తో బుక్ చేసినాము. చూద్దాం, ఇవన్నీ కొనుక్కోవడానికి ఫ్రీ కాదు. రూమ్కి ఇంకో వ్లాగ్